దురహంకారానికి తగిన శిక్ష విధిస్తాను, కాచుకో. ఓ అసురతమా, ఇప్పుడు చూడు నా వాయు ప్రభావం ఎంతో. నా వాయువేగం తన ముందు పనిచేయడం లేదేంటి? చూడు వాయుదేవుడా, చూడు నీ వాయు ప్రభావం నీ గాలి మాటలాగే ఎలా తేలిపోతుందో చూడు. ఇప్పుడు ఎదిరించు చూద్దాం ఈ వేగాసురుడి ప్రచండ వేగాన్ని. కాస్కో. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను దేవేంద్ర. నేనింత బలహీన పడిపోతున్నాను ఎందుకు? నువ్వెంత ప్రయత్నించినా దేవేంద్ర నా గద నుండి తప్పించుకోలేవు నువ్వు. దేవేంద్ర, మీరేమీ ఆందోళన పడకండి. మిమ్మల్ని తప్పించడానికి నేను వస్తున్నాను. ఓరి అతిబల, అందరికంటే ముందు అగ్నిదేవుడి భరతం పడతాను నేను. పైకి లేచే అవకాశం ఇవ్వను దేవేంద్ర. నీకు నా చేతిలో చావు మూడింది దుర్మార్గుడా. అసురులందరిలో అత్యధిక బలశాలవై ఉండొచ్చు అతిబల, కానీ నువ్వు అగ్నిని ఎదిరించి నిలబడలేవు. నువ్వు ప్రాణాలు దక్కించుకోవాలని కోరుకుంటే తక్షణమే పారిపోవడమే నీకు మంచిది. అగ్నిదేవా, నువ్వు నన్నేమీ చేయలేవని తెలుసుకో. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నా చేతిలో నువ్వు భస్మం కాక తప్పదు. ఇలా ఎందుకు జరిగింది? అగ్నిదేవుడు ప్రమాదంలో ఉన్నారు. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు, కానీ ఇప్పుడు ఇలా జరిగింది. నా అగ్నిశక్తి క్షీణించిపోతుంది. నా వజ్రాయుధం కూడా బలహీన పడిపోయింది శ్రీ గణేష. మీరే కాదు, దేవతలందరూ వారి వారి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. మీరందరూ ఏదో విధంగా ఈ అసురుల్ని అడ్డగించండి. నేను ఈ లోపు అంధకాసురుని దూరంగా తీసుకుపోయి బందీగా పట్టుకునే ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దేవతలారా.
కాసేపట్లో విజయం సాధించగలమనిపిస్తోంది. ఏనుగు ముందు ఎద్దు నిలబడలేదు వద్దు. రా 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 చూసుకుందాం. రా 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 రా. ఈ గజముఖ బాలుడికి ఆ ఎద్దుకు పట్టిన గతిని తనకి పట్టిస్తాను. జుట్టు పట్టుకొని అసురేంద్రుడైన అంధకాసురుడి దగ్గరకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తాను. బాలకా! ఈ హస్తికాసురుడు నా వైపే దూసుకొస్తున్నాడు, కానీ నాకంటే ముందు అన్నయ్య గారిని ఎదుర్కొంటారు. గణేశుడు ఆ మహాకాయుడు పోరాడానికి సిద్ధమయ్యారు. నా బలవంతా ఏమైంది? ఎందుకు ఎంత ప్రయత్నించినా ఈ అసురుణ్ణి వెనక్కి తోయలేకపోతున్నాను. గణపతి ఎలా ఆపగలడా అసురుణ్ణి? బాలకా! నన్నెదిరించి నిలబడ్డానికి నువ్వు చాలవు. ఆ అసురుడు గణపతిని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేనుండగా అది జరగనివ్వను. తనకి నేనేమిటో చూపిస్తాను. తప్పు మీది కాదు. తప్పు మీలో లేదు. మోసం కపటాలతో కూడిన అసుర ప్రవృత్తిలోనే ఉంది. యుద్ధ నియమాల ప్రకారం ఒక వీరుడు పోరాడుతున్నప్పుడు వెనక నుంచి దాడి చేయడం అనేది అధర్మం కదా. ధర్మం ఏమిటో తెలుసా? ఇక నువ్వు ధర్మ ప్రవచనాలు వల్లించడం మానేసి నాతో యుద్ధం చెయ్యడమే. రా. యా. నేను మాత్రం వదిలిపెడతాను అనుకున్నావా? అత్యద్భుతం, అతిబల అత్యద్భుతం. ఆ గజముఖ బాలుణ్ణి ఇక్కడికి ఈడ్చుకురా. ఈడ్చుకొచ్చి నా ముందర నిలబెట్టా బాలుణ్ణి. ఏయ్, పట్టుకో! నా మనోబలాన్ని దెబ్బతీయడానికి వచ్చిన వాడికి తన బలమే తనకి బలాన్ని ఇవ్వలేక బలహీనపడింది. శక్తితో కాదు, యుక్తితో పడగొట్టాలి తన్ని. బలమంతా ఉపయోగించి గెంటేస్తాను.
బాలుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి. అంధకుడు చేసే పని బంధించడమే. దుర్యోధన, దుష్ట బాలక, ఈసారి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఏయ్! ఏయ్! మనం ఎంతసేపు అసుర దాడులను ఆపగలమో చెప్పలేను. మామయ్య, మన దేవతల శక్తులన్నీ క్షీణించడానికి గల కారణమేమిటి? మనం అసురులని ఎందుకు ఓడించలేకపోతున్నాము? శక్తి స్వరూపిణి పార్వతీదేవి, సిరి సంపదల లక్ష్మీదేవి వీరిద్దరూ లేకపోవడం వల్లనే మన దేవతలందరూ క్రమంగా శక్తిహీనులు, శౌర్యహీనులుగా మారిపోతున్నారు. పార్వతీదేవి వెళ్లిపోయినప్పుడు మనం శక్తులను కోల్పోయాం. కానీ విజయ, ధైర్య, అభయ, సౌభాగ్య లక్ష్ములు మనతోనే ఉన్నారు. అందుకే తను ఉన్నంత వరకు మనం అసురులతో పోరాడగలిగాం. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోవడంతో అదృష్టం కూడా మనకు దూరమైంది కనుక మన శక్తి లోపాలన్నీ స్పష్టంగా బయటపడుతున్నాయి. లోపల బోలుగా మారిపోతున్నాం. బహుశా జ్యేష్ఠాదేవి వక్ర దృష్టి మన మీద పడినట్లు అనిపిస్తుంది. జ్యేష్ఠాదేవి వక్రదుష్ట? అవును పుత్ర, జ్యేష్ఠాదేవంటే లక్ష్మీదేవికి అక్క కాదు. చాలా కాలం క్రితం క్షీరసాగర మదనం జరిగినప్పటి సంగతి అది. చూస్తుంటే ఈ సాగర మదనం ఫలితం లభించే సమయం వచ్చినట్లుంది. సముద్ర మథనంలో లక్ష్మీదేవి బయటికి రావడానికి ముందు తన ప్రతికూల స్వరూపమైన జ్యేష్ఠాదేవి బయటకొచ్చింది. తను దురదృష్టాలకి, అష్టదరిద్రాలకి ప్రతిరూపం. ఆ తరువాతే సముద్రం నుంచి లక్ష్మీదేవి బయటకొచ్చింది. శ్రీ మహాలక్ష్మి వైకుంఠానికి చేరుకున్నారు. కానీ జ్యేష్ఠాదేవిని ఎవ్వరూ పట్టించుకోలేదు. నారాయణుడు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు, మరి నన్నెవరు వివాహం చేసుకుంటారు? చివరికి దుషాది అనే ఒక మహర్షి తనని వివాహం చేసుకున్నారు. కానీ ఎక్కడైతే జ్యేష్ఠలక్ష్మి నివసిస్తూ ఉంటుందో అక్కడ అధర్మం, తామసిక ప్రవృత్తులు విజృంభిస్తూ ఉంటాయి. భగవంతుడి పేరు కూడా స్మరించడం జరగదు. ఎలాంటి పూజలు సఫలం కానే కావు. అందువల్ల దుషాది మహర్షి దుఃఖితుడయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవిని వదిలిపెట్టి పాతాళ లోకానికి వెళ్లి నివసించసాగాడు. అప్పుడు జ్యేష్ఠ మరో ప్రశ్న వేసింది, తనిప్పుడు ఏం కావాలని. అప్పుడు నేను జ్యేష్ఠాదేవికో వరం ఇచ్చాను. ఎవరైతే పూజ పునస్కారాలు చెయ్యరో, అధర్మ కార్యాలలో మునిగి ఉంటారో వారి ధర్మం, వారి స్మృతులు అన్నీ జ్యేష్ఠాదేవికి ఆహారమవుతాయని. అప్పటి నుంచి అధర్మాలను వెతుకుతూ ఉంటుంది జ్యేష్ఠలక్ష్మి. అంటే జ్యేష్ఠాదేవి మా అత్తయ్య గారికి వ్యతిరేక రూపం అన్నమాట. తను ఎక్కడ ఉంటే అక్కడ దురదృష్టం తాండవిస్తుందనేగా. అక్కడ సౌభాగ్య లక్ష్మి ఉండటం సాధ్యం కాదు కదా, కనుక మనం తనని ఇక్కడికి తీసుకురావాల్సిందే. నీ తెలివితేటలు అద్భుతం. ఇదే మనకు తరుణోపాయం. ఒకవేళ జ్యేష్ఠాదేవిని ఇక్కడికి తీసుకురాగలిగితే లక్ష్మీదేవి ఇక్కడి నుంచి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ ధైర్య, శౌర్య శక్తులు లభిస్తాయి. మనందరి అదృష్టం జాగృతం అవుతుంది. అదే మన శత్రువుల దురదృష్టం కాగలదు. అయినా నువ్వు దీన్ని ఎలా సాధించగలవు గణపతి? లక్ష్మీదేవంటే జ్యేష్ఠాదేవికి పుట్టు వైరం కదా. తనిక్కడికి అంత మాత్రమూ రాబోదు. వదలకుండా బాణాల వర్షం కురిపిస్తూనే ఉండండి సైనికులారా. ఇక్కడ దేవతలందరి శక్తులు క్షీణించిపోతున్నాయి. అందరినీ ఆపదల్లో వదిలేసి జ్యేష్ఠాదేవి కోసం ఎలా వెళ్ళమంటారు?